నేనున్నానంటూ దివ్యాంగుడికి మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. మానవత్వాన్ని చాటుకున్నారు. నిబంధనల చట్టంలో మానవతావాదం కొట్టుమిట్టాడుతుంది. అర్హత ఉన్నా సరే సంక్షేమ పథకాలు అందనంత దూరంలో ఉంటున్నాయి. సంబంధిత యంత్రాంగం మానవతావాదంతో స్పందించే లక్ష్యాన్ని కూడా ఏనాడో మర్చిపోయాయి. కనీసం సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా సదరు యంత్రాంగం బాధ్యతను మరిచి మరీ మనుగడ సాగిస్తున్న విషయం బాధితులకు కొత్త కాదు. అయితే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పూర్తి భిన్నంగా స్పందించారు. మానవతావాదానికి ఊపిరి పోస్తారు అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైన అడుగులు వేస్తున్నారు. సంబంధిత అధికారులు కూడా కందుల దుర్గేష్ ఆదర్శాన్ని, ఆశయాన్ని అందిపుచ్చుకుని అడుగులు వేస్తే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన వారవుతారు. నిబంధనలు నిజమైన బాధితుల సంక్షేమానికి అడ్డుగోడలు కారాదు అనే వాస్తవాన్ని అధికారులు అర్థం చేసుకుని స్పందించే జ్ఞానం కలిగి ఉంటే విభిన్న ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుంది. మంత్రి కందుల దుర్గేష్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తనను నమ్మి రాజమహేంద్రవరంలోని ఇంటి వద్దకు వచ్చిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నామవరం శాటిలైట్ సిటీకి చెందిన కండిపల్లి ప్రసన్న కుమార్ అనే విభిన్న ప్రతిభావంతుడికి తానున్నానంటూ మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు. సదరం సర్టిఫికెట్లో 100% అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రసన్న కుమార్కు ఆధార్ బయోమెట్రిక్ పడడం లేదన్న కారణంతో గత కొంతకాలంగా పెన్షన్ అందడం లేదు. అది కూడా దివ్యాంగుల కోటా పెన్షన్ 6,000 వచ్చేదని మంత్రి కందుల దుర్గేష్కు సమస్యను విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ బయోమెట్రిక్ సెంటర్ వారితో తాను చర్చిస్తానని, కాకినాడ వెళ్లి అప్డేట్ చేసుకోమని మంత్రి దుర్గేష్ సూచించారు. కలెక్టర్ ఆఫీస్కు సంబంధిత సమాచారం చేరవేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో నెలకు 15,000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటానని ప్రసన్న కుమార్కు మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ప్రసన్న కుమార్కు ఆటో ఖర్చుల రూపేణా వ్యక్తిగత సాయంగా 2,000 రూపాయలు అందించారు. మంత్రి దుర్గేష్ స్పందించిన తీరుపై ప్రసన్న కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. కడియ మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దామిరెడ్డిపల్లిలో 1,80,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, అలాగే 43,60,000తో నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. కడియపుసవరం మరియు దుళ్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కడియం మండలంలో 12 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తున్నట్లు గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో దామిరెడ్డిపల్లి సర్పంచ్ ముద్రగడ సత్యస్వరూప్, వీరేష్ బాబు, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు వెలుగుబంటి నాని, కూటమి నాయకులు గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, పంతం గణపతి, బోడపాటి గోపి, షేక్ సిద్దయ్య, ఆదిమూలం సాయిబాబా, ఎంపీడీఓ రమేష్, పంచాయతీరాజ్ డిఈ రావి తదితరులు పాల్గొన్నారు. సొంత స్థలం ఉంటే ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టుకునేదానికి, లేని చోట్ల 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇచ్చే కార్యక్రమం కూడా అమలు జరుగుతోంది. ఈ రోజున కడియంలో గృహప్రవేశం చేయించాం. అలాగే దామిరెడ్డిపల్లిలో 1,80,00,000 రూపాయలతో వేసిన బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డుని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడే ఒక సచివాలయాన్ని పూర్తి చేసుకుని మొదలు పెట్టుకుంటా ఉన్నాం. కడియం సావరంలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని మొదలు చదువుతున్నాం. ఎంఎన్ఆర్జీఎస్లో రాబోయే రోజుల్లో ఈ మండలంలోనే 12 కోట్ల రూపాయల పనులు ప్రారంభించేదానికి వర్కౌట్ చేసుకుంటా ఉన్నాం. పుష్కరాల నాటికి అన్ని రహదారులను కూడా తీర్చిదిద్దేలాగా, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచేలాగా, ఇంటింటికి ఉచితమైన కుళాయి గోదావరి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నామని సవినీయంగా మనవి చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జయప్రదం చేసేదాకా ఎమ్మెల్యే గారు కూడా నిద్రకుండా చేస్తారు. ఇది అందరికీ తెలుసు. ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరూ ఈ సపోర్ట్ చేసి అందరూ ఇంత చక్కగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో దాతల ఆశయాలను నీరుగార్చుతున్నారని హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి దానవేపేట శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ఎంబీఏ మహిళా కళాశాల ప్రాంగణంలో హితకారిణి సమాజం చైర్మన్ అధ్యక్షతన యాళ్ల ప్రదీప్ అధ్యక్షత పాలకవర్గం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ యాళ్ల ప్రదీప్ మాట్లాడారు.
కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ప్రిన్సిపల్ హాస్టల్ నిర్వహణకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని హితకారిణి సమాజం చైర్మన్ ఏళ్ల ప్రదీప్ మండిపడ్డారు. హాస్టల్ ఫీజుల నిర్వహణ కూడా వ్యక్తిగత అకౌంట్లోకి మళ్లించారని ఆరోపించారు. 1,10,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఏ విధంగా వినియోగించారనే దానికి సమాధానం లేదన్నారు. హాస్టల్ భవనాలకు లీకేజ్ మరమ్మతులకు కేటాయించిన 60 లక్షల రూపాయలతో ఏ పనులు చేశారో ఇప్పటివరకు తెలియలేదన్నారు. హాస్టల్ గదులన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దాతల ఆశయాలను అపహాస్యం చేస్తూ హాస్టల్ ఆవరణలో మాంసాహారాన్ని అనుమతిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. గతంలో హితకారిణి సమాజం ఆధ్వర్యంలో మొత్తం 7 విద్యా సంస్థలు నిర్వహించేవారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో కారణంగా మహిళా డిగ్రీ కళాశాల 2 విద్యా సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయని వివరించారు. జీవో ప్రకారం మిగిలిన 5 విద్యా సంస్థలు హితకారిణి సమాజం ఆధీనంలోనే ఉన్నప్పటికీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఏకపక్ష ధోరణి కారణంగా నిధులు విధులు పక్కదోవ పట్టాయని ఆరోపించారు. పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, చర్యలు తీసుకుంటామని, దాతల ఆశయాలు పరిరక్షిస్తామని చెప్పారు. ఎస్కేవిటి ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కోసం దాని తర్వాత వచ్చిన వీళ్ళు ఆ 1,70,00,000ని 1,20,00,000 కింద ఎక్స్టెండ్ చేశారు. 1,10,00,000 పెంచారు. కానీ అక్కడ పనులు ఏమీ జరగలేదు. ఆ 1,10,00,000 ఏమైనా ఎటు మళ్ళీయో తెలియదు. అలానే హాస్టల్కి అప్పుడు బాత్రూమ్ లీకేజెస్ కానీ స్లాబ్స్ కానీ హాస్టల్కి నిమిత్తం మేము ఒక 40 లక్షలు కేటాయించడం జరిగింది. అది కూడా ఒక 60 లక్షలకు పెంచారు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే కనీసం లోపలికి వెళ్ళాం. అంత అధ్వానమైన మెయింటెనెన్స్. కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాలేజ్ ఎడ్యుకేషను వాళ్ళు డిగ్రీ కాలేజీలో అన్అఫీషియల్గా ఒక హాస్టల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. అధికారం లేకపోతే కోవారంటో వాట్ అథారిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారని కోర్టులు కూడా అడుగుతాయి. అది అన్అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అన్అఫీషియల్గా ఈరోజు కూడా రన్ చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 30వ CIIA సమ్మిట్ అంతా బోగస్ అని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంటిలోనూ ఒకరిని పారిశ్రామికవేత్తగా చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. 10 లక్షల కోట్లు, 10 లక్షల ఉద్యోగాలు అంటుంది. విశాఖపట్నంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు, సంతోషమన్నారు. ఈ ప్రభుత్వం ఉట్టికి ఎగరలేనమ్మా ఎక్కడికో ఎగిరిందంట అనే సామెతలాగా ఉందని విమర్శించారు. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయని ధ్వజమెత్తారు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఒక్క పథకం అన్నా చేయలేదు. మహిళలు ఉచిత బస్సు ఇచ్చి అన్నీ ఇచ్చామని చెప్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాల్లో తల్లికి వందనం ఫెయిల్యూర్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమల్లో ఎస్సీలకు రాయితీలు ఇవ్వలేదు. ఇంతకన్నా మోసం ఉందా అని ప్రశ్నించారు. నిన్న మెడికల్ కాలేజీ గురించి వైఎస్ఆర్సీపీ పెద్ద ధర్నా చేశారు. మీరే కదా సిట్లు అమ్మేసుకున్నారు, మీరే ప్రైవేట్ చేశారు, మీరు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీలో నిరసన చేసే నైతిక హక్కు లేదన్నారు. కొంతమంది భక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటున్నారు. ప్రవీణ్ పగడాలని ఒక తాగుబోతు అన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాక వారం రోజులకు ఎందుకు ఫాస్టర్లకు డబ్బులు ఇచ్చారని నిలదీశారు. 3 పార్టీలు ఖచ్చితంగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతారని విరుచుకుపడ్డారు. బీహార్లో ఓట్ల చోరీ జరిగింది. 65,000 బోగస్ ఓట్లని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతి ఎలక్షన్లో 20% ఓట్లు బోగస్ ఓట్లు కలిపేసుకుంటున్నాయి. ఓటర్ ఐడికి ఆధార్కి ఎందుకు లింక్ చేయడం లేదన్నారు. తల్లికి వందనం అని చెప్పి చేస్తామని అన్నారు. ఆ తల్లికి వందనం అని చెప్పి చేసింది 1 సంవత్సరం ఏమన్నా లేదు. బస్సులది సంవత్సరం ఏమన్నా లేదు. 2వ సంవత్సరం ఇచ్చారు కానీ అందరి పిల్లలకి ఇచ్చారన్నారు కానీ సరైన స్పందన అన్నది ఈ 2 పథకాలకి కూడా రాలేదు. తల్లికి వందనం కానీ ఒక బస్సుది కంప్లీట్గా వదిలేశారు. తర్వాత సిలిండర్లు, ఆ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికీ కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చిన పథకాలే మీరు నెరవేర్చలేకపోతున్నారు. ఈ రోజున మీరు ఏ రకంగా మీరు ఈ సమ్మిట్ చేసి ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్తను సృష్టించగలరని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం తగదని నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన లభించిందని వైసీపీ నాయకులు మజ్జి అప్పారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ నాయకులు మజ్జి అప్పారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జాతీయ అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందన్నారు. అధికార పార్టీ ఇకనైనా ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పేద ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అణిచివేత ధోరణులు తగదన్నారు. వైసీపీ నాయకులు బిల్డర్ చిన్న, పులిసాగర్ మాట్లాడారు. మాజీ ఎంపీ భరత్రామను విమర్శించే నైతికత ఎవరికీ లేదన్నారు. ఏమైనా సరే ప్రభుత్వం ఆస్తులు మాత్రం కాకుల్లాగా కానీ గద్దల్లాగా కానీ దోచుకోవడం చూస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున మార్గాని భరత్రామ గారి ఆధ్వర్యం మేమందరం తప్పనిసరిగా ప్రజల తరఫున పోరాడతాం, ప్రజలతో భాగస్వామ్యంగా పోరాడతామని చెప్పి ప్రభుత్వం ఆస్తులను ప్రజల ఆస్తులు రక్షించడానికి మేము తప్పనిసరిగా ముందుకుంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీని తెలియజేసుకుంటూ నిన్న కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొక ఏపీ స్టేట్ నూర్ బాషా దూదేకల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ షేక్ బాషా లిమ్రా ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో ఏపీ స్టేట్ నూర్ బాషా దూదేకల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఎన్డీఏ కూటమి నాయకులు వారి కుటుంబ సభ్యుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా దూదేకల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, షేక్ బాషా లిమ్రాతో కలిపి 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పటిలాగే చేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు, మాజీ శాసనమండలి చైర్మన్, ఎక్స్-ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్, విజయవాడ వెస్ట్ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్, రాష్ట్ర డైరెక్టర్లు, రాజమహేంద్రవరం ఎండోమెంట్ చైర్మన్లు, డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని రామశర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రామశర్మ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. బకాయి పడిన వారందరికీ త్వరలో బకాయిలు చెల్లిస్తానన్నారు. అప్పటి వరకు ఎలాంటి వేధింపులకు గురి చేయొద్దన్నారు. కొందరు అనుచితంగా వ్యవహరిస్తున్నారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంటే నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దీనికి కారకులు ఎవరు అంటే వాళ్ళ పీతారామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు, వాళ్ళ ద్వారా నాకు థ్రెట్స్ వస్తున్నాయి. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి ఏదైనా జరిగినా పీతారామకృష్ణ వాళ్ళ అనుచరులు అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. కాపునాడు కార్తీక్ వన సమారాధన విజయవంతమైందని ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ అన్నారు. ఇటీవల నిర్వహించిన కాపునాడు కార్తీక్ వన సమారాధన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఎప్పట్లాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సూచనల పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో మరింత ఉత్తమంగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. మేము ఈ పెద్దలందరి సహకారంతో, సూచనలతో మరి కొంతమంది పెద్దలు సలహాలు, సూచనలు చేశారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం, ఇంకా బాగా చేయడం కోసం దాన్ని మేము పరిగణలోకి తీసుకుని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాబోయే సంవత్సరం మరింత అద్భుతంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరి పేరు మర్చిపోయినా అన్యదా భావించవద్దు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం
చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్త కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ 10వ వర్ధంతి సందర్భంగా ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవర కుమారి దంపతుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాజమండ్రికి చెందిన శ్రీ ఆత్రేయ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారి ఉచిత కంటి వైద్య శిబిరం, సంజీవ్ని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సెంటర్ వారి రక్తదాన శిబిరం, డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ వారి డయాబెటిక్ శిబిరం, శ్రీ సాయి డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ వారి ఉచిత దంత వైద్య శిబిరం తమ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జో చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద కార్తీక మాస నిత్య అన్న సమారాధన 22వ రోజు ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిత్య అన్న ప్రసాద్ వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను, వైద్య సేవలు అందించిన వైద్యులను, వైద్య బృందాన్ని ఆలయ ధర్మకర్తలు సాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు సాలువతో సత్కరించి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపీఠం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అయ్యప్ప స్వామి అష్టోత్తర పూజ, కనకదుర్గమ్మ అష్టోత్తర పూజ, షణ్ముఖపీఠం భజన మండలి వారిచే అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. CCC సమాప్తం. నమస్కారం.